భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు మనకి నేర్పించినటువంటి పాఠాల్లో మొదటి పాఠం ఏమిటో తెలుసా? ఓర్పు, సహనం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఎలా అయితే వేసవికాలం, చలికాలం వస్తూ పోతూ ఉంటాయో అదే విధంగా మన జీవితంలో కూడా గెలుపు, ఓటమి, ఆనందం, బాధ వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి మనం సహించాలి. అర్జునుడు, నేను యుద్ధం చేయను, మన బంధువులైన ధార్తరాష్ట్రుల్ని నేను చంపలేను, అలాగే పూజ్యులైన భీష్మ పితామహుల్ని, ద్రోణాచార్యుల్ని ఎదిరించి బాణములతో నేను పోరాడలేను, ఈ దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకును లాంటి ఈ చెడ్డవారు చేసినటువంటి దురాగతాలన్నింటినీ నేను సహిస్తాను అని అర్జునుడంటే, కృష్ణుడు ఏమన్నాడంటే, ఓర్పు వహించొద్దు, వారికి సరైనటువంటి దండని ఇవ్వాలి, నువ్వు వారిని సంహరించాలి అని అన్నాడు. ఒక పక్క ఓర్పు గురించి చెప్తున్నాడు, మరో పక్క సహనం గురించి చెప్తున్నాడు, ఇంకోసారి ఓర్పు సహనం చూపించొద్దంటున్నాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? మనం కష్టసుఖాలను ఓర్చుకోవచ్చు, కానీ ఎవరైనా అనవసరంగా అన్యాయం చేస్తే మాత్రం సహించకూడదండి.